जयतु जयतु मन्त्रं जन्म साफल्यमन्त्रम् राम 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 जनन मरण धीर क्लेश विच्छेदमन्त्रम् राम 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 सकल निगम मन्त्रम् सर्वशास्त्रैकमन्त्रम् रघुपति निज मन्त्रम् राम रामेति मन्त्रम्. జనకుడు రామలక్ష్మణులతో కూడా విశ్వామిత్రుణ్ణి రప్పించి శాస్త్రంలో చెప్పిన విధంగా మునికి రామలక్ష్మణులకు పూజ చేశాడు. మరిన్ని అతను బ్రహ్మర్షి, నీకు స్వాగతం, నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రాజా, లోక విఖ్యాతులైన ఈ రామలక్ష్మణులు క్షత్రియ వీరులు, దశరథుని కుమారులు. నీ ఇంటనున్న శివధనస్సు చూడాలని వీరి కోరిక. నీకు భద్రం అగుగాక. ఈ రాజపుత్రులకు ఆ ధనస్సు చూపించు, అది చూసి వీరు యథేష్టంగా వెళ్ళిపోతారు అన్నాడు. దాని మీద జనకుడు ఇలా చెప్పుకొని వచ్చాడు. బ్రహ్మర్షి, శివధనస్సు నా ఇంట ఎందుకున్నదో అది సకృచ్ఛంగా విను. దేవరాతుడని మా పూర్వులలో ప్రఖ్యాతి గల రాజు ఉండేవాడు. అతను మా కూటస్థుడైన నిమికి 6వ తరం వాడు. దేవతలతనికి ఇది నిధిరూపంగా దయచేశారు. తాను దక్ష యజ్ఞం ధ్వంసం చేసినప్పుడు పరమేశ్వరుడు ఈ ధనస్సు చూపించి, హవిర్భాగాలు కోరి వచ్చిన నాకు మీరు భాగాలు కల్పించారు కారు కనుక దేవతలారా, ఇదే ఈ ధనస్సుతో మీ తలలు ఎగరగొడతా అని చాలా రోషంగా చెప్పాడు. అది విని దీనులైపోయి దేవతలందరూ శివుణ్ణి సంతోషపెట్టారు. అందుకు ప్రీతుడై శివుడు వారికందరికీ ఈ ధనస్సు ఇచ్చాడు. దేవతలిది పరమానుగ్రహంతో మా దేవరాతునికి ప్రసాదించారు. ఇది ఇలా ఉండగా చయనం చేద్దామనే ఉద్దేశంతో నేను భూమి దున్నుతూ ఉండగా నాగేటి చాళ్లలో నాకొక కన్య దొరికింది. ఆమెకి సీత అని సార్థక నామం ఉంచి నేను పెంచుతున్నాను. అయోనిజ అయిన నా కూతురు సీతను బల పరాక్రమవంతునికే ఇవ్వాలని నిశ్చయించుకొని నేను ఆమెను వీర్యశుల్కాన్ని ప్రకటించాను. ఆమెను అనేకులు కోరారు, కానీ ఇవ్వలేదు. అంతటా వారందరూ కలిసి వచ్చి ఎలాంటి బలపరాక్రమాలు చూపించాలి అని అడిగారు. దీనిని ఎక్కుపెట్టాలని నేను శివధనస్సు చూపించాను, కానీ వారిలో ఒక్కడైనా అది ఎక్కుపెట్టలేకపోయాడు, కదపనే లేకపోయాడు. నా వల్ల ప్రత్యాఖ్యాతులై వారందరూ రోషం తెచ్చుకొని కలిసి మిథిల ముట్టడించారు. నేను తమ్ము తిరస్కరించాననుకొని వారు మిథిలను అనేక విధాల పీడించారు. నేనున్ను వెనుదీయక యుద్ధం చేశాను, కానీ 1 సంవత్సరం గడిచేటప్పటికి నాకు సాధన సామాగ్రి తక్కువ అయిపోయింది. అందుకు నేను చాలా దుఃఖించి తపస్సు చేసి దేవతలను మెప్పించాను. వారు పరమాధారంతో నాకు చతురంగ బలాలు ఇచ్చారు. నేను మళ్ళీ ఎదిరించి నిలిచాను. పాపకర్ములు, పరాక్రమశూన్యులు అయిన ఆ రాజులందరూ అమాత్యులతో కలిసి తలోదిక్కుకి పారిపోయారు. ధనస్సు చరిత్ర ఇది. దీనిని రామలక్ష్మణులకును చూపిస్తాను. రాముడు ధనస్సు ఎక్కుపెట్టగలిగితే అయోనిజ అయిన నా కూతురు సీతను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. అయితే ఆ ధనస్సు రామునికి చూపించు అని విశ్వామిత్రుడు చెప్పగా, గంధమాల్య విభూషితమైన శివధనస్సు తీసుకురండి అని అమాత్యులకు ఆజ్ఞాపించాడు. వెంటనే వారు పట్నంలోకి ధనస్సు పట్టించుకు వచ్చారు. ఆ ధనస్సు పొడుగైన ఇనుప పెట్టెలో ఉంది. ఆ పెట్టెకు 8 చక్రాలున్నాయి. మహాబలవంతులైన 5,000 మంది పురుషులు ఆ పెట్టెను అతి కష్టం మీద యజ్ఞశాలలోకి లాక్కొని వచ్చారు. రాజులందరూ పూజించిన ధనస్సు ఇదిగో అని అమాత్యులు విన్నవించుకోగా, జనకుడు విశ్వామిత్రుణ్ణి చూసి దోసిలి ఒగ్గి రామలక్ష్మణులు వినేటట్టుగా, బ్రహ్మర్షి, ఈ ధనస్సు మా జనక వంశీయులందరి చేత పూజింపబడ్డది. మహారాజులు అనేకులు వచ్చి ఇది ఎక్కుపెట్టడానికి అయినా చాలకపోయారు. ఈ ధనస్సు వంచడానికి, నారి ఎక్కుపెట్టడానికి, బాణం సంధించడానికి, నారి మోగించడానికి, తుదకు ఎంత బరువుందో తెలుసుకోవడం కోసం కదపడానికి కూడా దేవతలు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, ఉరగులు ఎంత మాత్రమూ చాలకపోయినప్పుడు ఇక మనుష్యుల లెక్క ఏమిటి? అయినా అదిగో ఆ ధనస్సు, ఈ రాజపుత్రులకు చూపించు అన్నాడు. రామ, చూసిరా నాయన అని విశ్వామిత్రుడు చెప్పగానే
ధనస్సు ఉండిన చోటుకి వెళ్ళి రాముడు పెట్టె తెరచి చూసి, బ్రహ్మర్షి, ఇదిగో ధనస్సు ముట్టుకుంటున్నా అన్నాడు. జనకుడు, విశ్వామిత్రుడు తప్పకుండా అన్నారు. వెంటనే అక్కడ ఉండిన వేలాది జనం చూస్తూ ఉండగా అతి విలాసంగా ధనుర్మధ్యం పట్టుకొని ఎత్తి అంతకంటే లీలగా నారి ఎక్కుపెట్టి రాముడు దాని మధ్యకు విరిచేశాడు. అప్పుడు పిడుగుపడ్డంత చప్పుడయింది. పర్వతాలు పగిలిపోతే వణికిపోయేటట్టు భూమి దారుణంగా కంపించింది. ఆ ధ్వని భరించలేక జనకుడు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు తప్ప తక్కిన వారందరూ కూలబడ్డారు. వారందరూ మళ్ళీ యథాప్రకారంగా లేచి నుంచున్న తర్వాత జనకుడు సాధ్వసం విడిచి విశ్వామిత్రునితో, మహాత్మా, నేను దశరథ కుమారుడైన రాముని వీర్యదర్పం కళ్ళారా చూశాను. ఎవ్వరూ చెయ్యలేనిది కనుక అతర్కితం. ఇలాంటి స్థితిలో రాముడు చేశాడు కనుక ఇది మహాద్భుతంగా ఉంది. నా కూతురైన సీత దశరథాత్మజుడైన రాముణ్ణి పెళ్లాడి మా జనక వంశానికి కీర్తి తెస్తుంది. సీత వీర్యశుల్క అన్న నా ప్రతిజ్ఞ నెరవేరింది. నేను నా ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకున్న నా కూతుర్ని రామునికిస్తాను. నీ సెలవైతే నా మంత్రులు రథారూఢులై వాయువేగ మనోవేగాలతో అయోధ్యా నగరానికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి దశరథ మహారాజును తీసుకువస్తారు. వీర్యశుల్క అయిన సీతను ఇస్తానన్న సంగతి అందరికీ చెబుతారు. నీ రక్షణలో రామలక్ష్మణులు వర్ధమాన చంద్రులై ఉన్నారని చెబుతారు. ఇవన్నీ చెప్పి సంతోషపరిచేవారు దశరథ మహారాజును తీసుకువస్తారు అని విన్నవించాడు. అభ్యంతరం ఏమీ అని విశ్వామిత్రుడు తన అంగీకారం తెలిపాడు. వెంటనే జనకుడు మంత్రులను అయోధ్యకు పంపేశాడు. జనకుని వార్తాహరులు అతివేగంగా వెళ్ళి 3 దినాలలో అయోధ్య చేరుకున్నారు. ద్వారపాలకులు ప్రవేశపెట్టగా వారు నిండు కొలువున్న వృద్ధుడైన దశరథ మహారాజు దర్శనం చేసుకున్నారు. తర్వాత వారు దశరథ మహారాజును చూసి బద్ధాంజలి పుటులై సాధ్వసం విడిచి, మహారాజా, మిథిలాధిపతి అయిన మా జనక మహారాజు నీకు, నీ అగ్నిహోత్రాలకు, పురోహితులకు, ఋత్విజులకు, పరివారానికి ఎల్లప్పుడూ క్షేమమే కదా అని సాదరంగా అడుగుతున్నాడు. మరిన్ని మా జనక మహారాజు విశ్వామిత్రుని అనుమతి మీద, రాజేంద్ర, ఇదివరలో నేను నా కూతురైన సీత వీర్యశుల్క అని ప్రకటించాను. రాజులు చాలామంది రోషం తెచ్చుకుని వచ్చి నిర్వీర్యులైపోయి ఉన్నారు. ఇదంతా నీకు తెలిసిందే. అలాంటి నా కూతురు విశ్వామిత్రాదులతో కలిసి యథాలాభంగా ఇక్కడకు వచ్చిన నీ కొడుకుల వల్ల జయించబడ్డది. నా దగ్గర ఉండిన ఆ గొప్ప ధనస్సు మహాజన సమూహంలో రాముడు ఎక్కుపెట్టగా మధ్యకి విరిగి చక్కా పోయింది. మా సీత వీర్యశుల్క అని నేను ప్రతిజ్ఞ చేశాను కనుక ఆమెను రామునికి ఇవ్వదలుచుకున్నాను. నువ్విందుకు అంగీకరించవలసిన వాడవు. నీకు భద్రం అగుగాక. ఋత్విక్కులతోనూ, పురోహితులతోనూ, బంధువులతోనూ కలిసి శీఘ్రంగా వచ్చి నువ్వు రామలక్ష్మణులను చూడాలి. ఇలాగ నువ్వు నా కోరిక తీర్చి నీ కొడుకులను ముద్దు చెయ్య కోరుతున్నాను అని నీతో చెప్పమన్నాడు. ఈ మాటలన్నీ మా జనక మహారాజు విశ్వామిత్రుని అనుజ్ఞ పొంది పురోహితుడైన శతానందుని సమక్షంలో అన్నవి అని చెప్పారు. ఆ మాటలు విని దశరథుడు చాలా సంతోషించి వశిష్ఠుణ్ణి, వామదేవుణ్ణి, మంత్రులను చూసి కౌసల్యానందవర్ధనుడైన రాముడు విశ్వామిత్రుని చేత రక్షించబడుతూ లక్ష్మణునితో కూడా విదేహ దేశంలో ఉన్నాడు. జనకుడు అబ్బాయి పరాక్రమాలు చూసి అతనికి తన కూతురైన సీతను ఇవ్వదలుచుకుని ఉన్నాడు. మహాత్ముడైన జనకుడు వర్తమానించిన ఈ వృత్తాంతం మీకందరికీ సమ్మతం అయితే మిథిలకు బయలుదేరి త్వరగా వెడదాం అన్నాడు. అందుకు అంగీకరించి మహర్షులు, మంత్రులు తప్పకుండా వెళదాం అన్నారు. దానికి ప్రీతుడై దశరథుడు అయితే రేపే ప్రయాణం అన్నాడు. జనకుని మంత్రులు గొప్ప సత్కారాలు పొంది ఆ రాత్రి పరమానందంగా అక్కడ ఉండినారు. రాత్రి గడిచి తెల్లవారాక దశరథుడు సుమంత్రుణ్ణి పిలిచి, కోశాధిపతులందరూ పుష్కలంగా ధనము, నవరత్న రాశులు పట్టుకుని ఇప్పుడే బయలుదేరిపోవాలి. నేను ఆజ్ఞాపించిన వెంటనే మంచి పాలకులు, మంచి రథాలు కూర్చుకుని అపారమైన చతురంగ బలం బయలుదేరాలి. వశిష్ఠుడు, వాసదేవుడు, జాబాలి, కాశ్యపుడు, దీర్ఘాయుష్కుడైన మార్కండేయుడు, కాత్యాయనుడు ముందు బయలుదేరి వెళ్ళాలి. వారి నిమిత్తం నా రథం సిద్ధం చేయించు. జనక దూతలు చాలా తొందర పెడుతున్నారు. కాలం మించిపోకుండా మనం బయలుదేరాలి అని చెప్పాడు. అందరూ బయలుదేరారు. గొప్ప చతురంగ బలం వారి వెంట వెళ్ళింది. 4 దినాలకు అందరూ విదేహ దేశం చేరుకున్నారు. వెంటనే జనకుడు వారికందరికీ ఉచిత మర్యాదలు జరిపించాడు. వారందరూ మిథిలానగరం చేరగానే జనకుడు, దశరథ మహారాజా, నీకు స్వాగతం. మా భాగ్యవశం వల్ల నువ్విక్కడికి దయచేశావు. బల పరాక్రమాల వల్ల నీ కొడుకులు ఆర్జించిన ఆనందం నువ్వు పొందావు.
వశిష్ఠ మహర్షి, మా అదృష్టం వల్ల నువ్వు దయచేశావు. ఎందరో బ్రాహ్మణోత్తములను వెంటబెట్టుకుని దేవతలతో కూడిన మహేంద్రుడులాగా నువ్వు దయచేశావు. కార్యం నిర్విఘ్నంగా నెరవేరుతుంది. మహావీరులైన రఘువంశీయులతో చుట్టరికం అబ్బడం వల్ల మా కులం వన్నెకెక్కింది. మహారాజా దశరథ, రేపు తెల్లవారాక అప్పటికి యజ్ఞం అయిపోతుంది కనుక ఋషి సమ్మతంగా వివాహం జరిగించు అని చెప్పి చాలా ఆదరించాడు. జనకుని మాట విని ఋషులందరూ వింటూ ఉండగా దశరథుడు, మహారాజా, ప్రతిగ్రహం దాతృవశం సంగతి అంతా వినే ఉన్నాను. నువ్వెప్పుడు ఇస్తే స్వీకరించడానికప్పుడు నేను సిద్ధంగానే ఉన్నాను. నువ్వు ఎలా చెబితే అలా చేయడానికి ఉద్యుక్తున్నై ఉన్నాను అని బదులు చెప్పాడు. ధర్మబద్ధము యశస్కరము అయిన ఆ మాట విని జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. మునులందరూ ఒకరినొకరు గౌరవించుకుని ఆనందించి ఆ రాత్రి సుఖంగా గడిపారు. దశరథుడును కొడుకులను కలుసుకుని జనకుడు చాలా ఆదరించగా సుఖంగా ఉన్నాడు. జనకుడు యజ్ఞం ముగించుకుని కూతుళ్లతో కూడా అంకురార్పణం మొదలైనవి నెరవేర్చుకుని రాత్రి గడిపాడు. తెల్లవారగానే మహర్షులతో స్నాన సంధ్యాద్యనుష్ఠానాలన్నీ ముగించుకుని జనకుడు పురోహితుడైన శతానందుణ్ణి చూసి, నా తమ్ముడు అతి ధార్మికుడైన కుశధ్వజుడు సాంకాశ్యపట్నంలో ఉండి రాజ్యం పాలిస్తున్నాడు. ఆ పట్నం శత్రువులకు సాధ్యం కాకుండా ఉండేటట్టు అగర్తలో ఎన్నో శూలాలు పాతారు. నేనతన్ని చూడాలి. నా యజ్ఞానికి అతనే రక్షకుడు. ఇప్పుడు సీతా వివాహ సంబంధమైన ఆనందం అతనును అనుభవించాలి అని చెప్పాడు. అది విని వడిగల గుర్రాలెక్కి వెళ్ళి దూతలు ఇంద్రుని ఆజ్ఞ వల్ల విష్ణువును తీసుకువచ్చేటట్టు కుశధ్వజుణ్ణి తీసుకువచ్చారు. అతను ధార్మికుడైన తన అన్నకు శతానందునికి పాదాభివందనాలు చేసి అన్న ఆజ్ఞతో అతని ప్రక్కనే వెలగల ఆసనం అధిష్ఠించాడు. తరువాత అన్నదమ్ములిద్దరూ సుధామనుడనే మంత్రిని చూసి, నువ్వు త్వరగా వెళ్ళి అమిత తేజస్శాలి శత్రుంజయుడు అయిన దశరథ మహారాజును కొడుకులతోనూ మంత్రులతోనూ తీసుకురా అని పంపారు. అతను వెళ్ళి మగపెళ్లి వారిని సవైభవంగా తీసుకువచ్చాడు. ఉచిత మర్యాదలు జరిగాక దశరథుడు, జనక మహారాజా, భగవంతుడైన వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశీయులకు కులదేవం అని, మాకు సంబంధించిన సమస్త వ్యవహారాలలోనూ వక్త అతనే అని నీకు తెలుసు. విశ్వామిత్ర మహర్షి సెలవు పొంది ఈ మునీంద్రుల అనుజ్ఞ పొంది ఆ మహర్షి ఇప్పుడు మా వంశక్రమం అంతా వివరిస్తాడు అని చెప్పి ఊరుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు ప్రారంభించాడు. అవ్యక్త ప్రభవుడు, శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు అయిన బ్రహ్మకు మరీచి పుట్టాడు. మరీచికి కాశ్యపుడు, కాశ్యపునికి సూర్యుడు, సూర్యునికి మనువు పుట్టారు. ఆ మనువే మొదటి రాజైనాడు. మనువు కొడుకు ఇక్ష్వాకుడు. అయోధ్యలో ఉండి ప్రజాపాలనం ప్రారంభించినవాడు ఆ ఇక్ష్వాకుడే. అతని కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు మహా తేజశాలి మహాప్రతాపవంతుడు అయిన బాణుడు. బాణుని కొడుకు అతని తగ్గవాడే అనరణ్యుడు. అనరణ్యుని కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుని కొడుకు గొప్ప యశస్శాలి అయిన దుందుమారుడు. అతనికే యువనాశ్వనుడని పేరు. యువనాశ్వనుని కొడుకు మాంధాత, మాంధాత కొడుకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్తు అని ఇద్దరు కొడుకులు. వారిలో ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుని కొడుకు అసితుడు. అసితుణ్ణి హైహయులు, తాళజంఘులు, శశిబిందువులు శత్రువులై ఎప్పుడూ బాధ పెడుతూ ఉండేవారు. వారితో యుద్ధం చేస్తూ అసితుడు ఒక మాట ఓడిపోయి కొద్ది బలం మాత్రం మిగలగా దానితోనూ మంత్రులతోనూ హిమవత్ పర్వత శిఖరాలలో ఒకటైన భృగు ప్రసవణం మీద నివసించాడు. అతనికిద్దరు భార్యలు. అప్పుడు వారిద్దరూ గర్భవతులయ్యారు. అందులో ఒకటి గర్భం చెడగొట్టాలని తన సవతికి గరం అనగా విషం కలిపిన పిండి వంటలు పెట్టింది. సరిగ్గా ఆ సమయాన భార్గవ చవనుడు అసితుణ్ణి రక్షించదలచి అక్కడికి వచ్చాడు. విషం తిన్న రాజపత్ని తనకి కొడుకు పుట్టాలని కోరుకుంటూ దేవవర్చస్సు గల చవనునికి పాదాభివందనం చేసింది. అది చూసి రెండో రాజపత్ని కాళింది కూడా మునికి నమస్కరించింది. అయితే చవనుడు విషం తిన్న ఆమెను చూసి, భాగురాల, నీ కడుపులో పురుష శిశువు ఉన్నాడు. కొద్ది దినాల్లోనే అతను పుడతాడు. అతను మహాబలశాలి, మహా తేజశాలి అవుతాడు. అతనికి విషం తగిలింది, అయినా భయపడకు అని చెప్పాడు. పతివ్రత పట్టపుదేవి అయిన మొదటి ఆమె తర్వాత చనిపోయిన భర్తను తలుచుకుని శోకిస్తూనే కొడుకును కన్నది. ఆ బాలుడు గరంతో కూడా పుట్టడం వల్ల సగరుడైనాడు. సగరునికి అసమంజుడు, అసమంజునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునకు రఘువు పుట్టారు. రఘువునకు ప్రవృద్ధుడు పుట్టాడు.
అతనికి వశిష్ఠుని శాపం సంభవించింది. దానివల్ల ప్రవృద్ధుడు పురుషాదుడనే రాక్షసుడు అయిపోయాడు. తనకు శాపం ఇచ్చినందుకు కోపించి అతను తాను కూడా వశిష్ఠుణ్ణి శపించాలని చేతిలో నీళ్లు పోసుకున్నాడు. కానీ తప్పు అని భార్య నివారించింది. ఆ నీళ్లు అతని కాళ్ల మీదే పడ్డాయి. అందువల్ల అతను కల్మాషపాదుడైనాడు. కల్మాషపాదుని కొడుకు శంఖనుడు, శంఖనుని కొడుకు సుదర్శనుడు, సుదర్శనుని కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రగుడు, శీఘ్రునకు మరుడు, మరునకు ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునకు అంబరీషుడు, అంబరీషునకు నహుషుడు పుట్టారు. నహుషుని కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుని కొడుకు అజుడు, అజుని కొడుకు దశరథుడు. ఈ దశరథుని కొడుకులు ఈ రామలక్ష్మణులు. జనక రాజర్షి ఇలాగా ఆది నుంచి పరమ పవిత్రము అద్వితీయము అయిన గొప్ప వంశంలో పుట్టి పరమ ధార్మికులు, మహావీరులు, సత్యవ్రతులు అయిన ఇక్ష్వాకు వంశీయుల సంతతి వారైన ఈ రామలక్ష్మణులకు నీ కూతుళ్ళనిమ్మని కోరుతున్నాను. నీ కూతుళ్లను వీరికి నీ కూతుళ్ళు తగినవారు కనుక వీరికి నీ కూతుళ్ళనివ్వడం చాలా మంచిది. అప్పుడు జనకుడు కృతాంజలి అయి, మహర్షి పుంగవ, కులీనుడైన వాడు కన్యాదానం చేసేటప్పుడు తన వంశక్రమం సవిస్తరంగా చెప్పడం ధర్మం కనుక స్తుతిపాత్రమైన మా వంశక్రమం చెబుతాను విను అని ఇలా ప్రారంభించాడు. వశిష్ఠ, నిమి అనే మహారాజు ఉండేవాడు. తాను చేసిన గొప్ప పనుల వల్ల అతను 3 లోకాలలోనూ ప్రఖ్యాతి పొందాడు. అతను గొప్ప ధర్మాత్ముడు, బల పరాక్రమవంతులలో మేటి. అతని కొడుకు మిథి. అతను తన పేరిటనే మిథిల అని పేరు పెట్టి ఈ నగరం నిర్మించాడు. జనక వంశానికి అతనే మొదటివాడు. అది మొదలుకొని మాకు జనకులు అని పేరు. జనకుని కొడుకు ఉదావసువు, ఉదావసుని కొడుకు నందివర్ధనుడు. అతను బహుధర్మాత్ముడు. నందివర్ధనుని కొడుకు సుకేతుడు, సుకేతుని కొడుకు దేవరాతుడు. అతను గొప్ప ధార్మికుడు, గొప్ప బలశాలిని. అతను రాజర్షి కూడాను. దేవరాతుని కొడుకు బృహద్రథుడు, బృహద్రథుని కొడుకు మహావీరుడు. అతను శూరుడు, ప్రతాపవంతుడును. మహావీరుని కొడుకు సత్యపరాక్రముడైన సుధృతి, సుధృతి కొడుకు ధర్మాత్ముడైన దృష్టకేతుడు. రాజర్షి అయిన దృష్టకేతుని కొడుకు హర్యశ్వుడు, హర్యశ్వుని కొడుకు మరుడు, మరునికి ప్రతింధకుడు, ప్రతింధకుని కొడుకు ధర్మాత్ముడైన కీర్తిరథుడు, కీర్తిరథుని కొడుకు దేవమీఢుడు, దేవమీఢుని కొడుకు విబుధుడు, విబుధుని కొడుకు మహీధ్రకుడు, మహీధ్రకుని కొడుకు కీర్తిరాతుడు. మహాబలశాలి రాజర్షిణ్ణి అయిన కీర్తిరాతుని కొడుకు మహారోముడు, మహారోముని కొడుకు ధర్మాత్ముడైన స్వర్ణరోముడు, స్వర్ణరోముని కొడుకు హ్రస్వరోముడు. ధర్మజ్ఞుడు, మహాత్ముడు అయిన హ్రస్వరోమునకి 2 కొడుకులు. వారిలో నేను పెద్దవాణ్ణి. నా తమ్ముడు కుశధ్వజుడు. మా తండ్రి రాజ్యభార్యము, మా తమ్ముని భారము నా మీద పెట్టి వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. వృద్ధుడైన మా తండ్రి కాలం చేశాక దేవసమానుడైన మా తమ్ముడు కుశధ్వజుణ్ణి ప్రేమిస్తూ యథాశాస్త్రంగా ప్రజాపాలనం సాగిస్తున్నాను. ఇలా కాలం గడుస్తూ ఉండగా సాంకాశ్యపురాధిపతి అయిన సుధన్వుడు వచ్చి మిథిలా నగరం ముట్టడించి నాకు శివధనస్సు, సుందరి అయిన సీత కావాలి, ఇచ్చేయి అని వర్తమానం చేశాడు. నేను ఇవ్వను పో అన్నాను. బ్రహ్మర్షి, దాని మీద మాకు యుద్ధం జరిగింది. నేను ఆ సుధన్వుణ్ణి యుద్ధంలో చంపేశాను. నా తమ్ముడు మహావీరుడు అయిన కుశధ్వజునికి సాంకాశ్యపురాధిపతిగా పట్టాభిషేకమును చేశాను. నేను నా కూతుళ్లలో సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇస్తాను. దేవకన్య వంటిది సీత, అలాంటిదే ఊర్మిళయున్ను. త్రికరణ శుద్ధిగా వారిద్దరిని క్రమంగా రామలక్ష్మణులకిస్తాను కనుక రామలక్ష్మణులకు సమావర్తనం చేయించు. పితృదేవతల ప్రీతి కొరకు నాంది శ్రాద్ధమును జరిగించు. ఇవాళ మఖా నక్షత్రం, నేటికి 3వ నాడు ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఆ వేళ వివాహం. ఆ సమయంలో సీతారాములకు, ఊర్మిళా లక్ష్మణులకు శుభోదర్కంగా గోభూతిల హిరణ్యాది దానాలను జరిపించు. జనకుడిలా చెప్పగా వశిష్ఠునితో సంప్రదించి, జనక రాజేంద్ర, ఇక్ష్వాకు వంశము, జనక వంశము ఆశ్చర్యకరాలు, అప్రమేయాలును. ఈ 2 వంశాలకు సాటి వచ్చేది మరొకటి లేదు. ఈ వివాహ సంబంధం 2 కులాలకు తగ్గట్టుగానే ఉంది. రూప సంపదను పట్టిన్ని సీతారాములకు, ఊర్మిళా లక్ష్మణులకు ఉజ్జీలు చక్కగా ఉన్నాయి. బాగుంది. ఇక మేము చెప్పవలసింది కొంచెమే ఉంది. నీ తమ్ముడు ఈ కుశధ్వజుడు ధర్మజ్ఞుడు. ఈ కుశధ్వజునికి 2 కూతుళ్ళు ఉన్నారు. ఆ 2 త్రిలోక మోహినిలు. వారిలో మాండవిని భరతుని కోసము, శృతకీర్తిని శత్రుఘ్నుని కోసము మేము వరిస్తున్నాము. దశరథుని కుమారులు 4 రూప యౌవనవంతులు.
మరిన్ని లోకపాలకులతో సాటి వచ్చేవారు దేవతల పరాక్రమం పోలిన పరాక్రమం గలవారున్ను. ఇలాగ మీ ఇద్దరితోనూ చుట్టరికం చేయడం వల్ల ఇక్ష్వాకు వంశం తేజరిల్లుగాక అని చెప్పాడు. అప్పుడు జనకుడు వశిష్ఠ విశ్వామిత్రులను చూసి దోసిలి ఒగ్గి, మీరిద్దరూ ఆలోచించి కుల సంబంధం ఇంత చక్కగా నిరూపించడం వల్ల మా వంశం ధన్యం అయింది. మీరు సెలవిచ్చినట్టు నా తమ్ముడు కుశధ్వజుని కూతుళ్ళు భరత శత్రుఘ్నులను భార్యలగుదురుగాక. మీ రాజపుత్రులు నలుగురు మా అమ్మాయిలను ఒక్కనాడే వివాహం చేసుకొందురుగాక. భగదేవతాకమైన ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పగలు వివాహాలకు చాలా మంచిదని మనీషులు చెబుతారు కనుక అలాగే జరిగించండి. బ్రహ్మర్షి శేఖరులైన వశిష్ఠ విశ్వామిత్రులారా, మీరు మాకు కన్యాదాన ఫలం సిద్ధింపజేసి మాకు ధార్మికత్వం ప్రసాదించిన వారైనారు కనుక ఈ 3 రాజ్యాలు మీరు ఏలుకోండి. దశరథునికి ఈ మిథిల ఎలాంటిదో అయోధ్య నాకు అలాంటిది. కావున దశరథుని రాజ్యం నేను, మా రాజ్యాలు దశరథుడు మీకివ్వడానికి అర్హత గల వాళ్ళమే అని చెప్పాడు. అప్పుడు దశరథుడును జనకులను చూసి, మిథిలాధిపతులైన మీ అన్నదమ్ములిద్దరూ అసంఖ్యాక సుగుణ గరిష్ఠులు. మహర్షులను రాజసంఘాలను మీరు చక్కగా పూజించారు. మీకు స్వస్తి కావాలని కోరుతున్నాను. ఇక నేను మా బసకు వెళ్ళి శ్రాద్ధ కర్మలన్నీ నెరవేరుస్తాను అని బదులు చెప్పాడు. ఇలా చెప్పి దశరథుడు జనకుల వద్ద సెలవు పుచ్చుకొని బ్రహ్మర్షులనిద్దరినీ వెంటబెట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు చెయ్యవలసిన శ్రాద్ధ కర్మలన్నీ ముగించుకొని మరనాడు పొద్దున గోదానాలు చేశాడు. ఆ చెయ్యడంలో బ్రహ్మలకు ఒక్కొక్కనికి కొడుకును ఉద్దేశించి ఒక్కొక్క 1,00,000 గోవులు ఇచ్చాడు. ఆ గోవులకన్నిటికీ బంగారు కొమ్ములు చేయించాడు. అన్నిటికీ లేగలు బాగా ఉన్నాయి, అన్నీ సమృద్ధిగా పాలిస్తాయి. బ్రాహ్మణులు పాలు పితుక్కోవడానికి ఒక్కొక్క ఆవకి ఒక్కొక్క కంచు గిన్నె కూడా ఇచ్చాడు. గోదాన దక్షిణగా బ్రాహ్మణులకు పెద్ద పెద్ద ధనరాశులను ఇచ్చాడు. గోదానాలు చేసిన 4 కొడుకులు చుట్టూ కూర్చుని ఉండగా ఆ దశరథుడు లోకపాలకులచే పరివేష్టించబడిన బ్రహ్మదేవుడిలాగా ప్రకాశించాడు. దశరథుడు చాలా గోదానాలు ముగించేటప్పటికి అలా యథాజిత్తు చక్కా వచ్చాడు. అతడు కేకేయరాజు కొడుకు, భరతునికి సాక్షాత్తుగా మేనమామ. అతను దశరథుణ్ణి కుశలవార్తలడిగి, మా తండ్రి కేకేయరాజు మీ క్షేమం అడిగాడు. నువ్వు ఎవరి కుశలం కోరుతావో మేము అందరము క్షేమంగా ఉన్నాము. మా తండ్రి భరతుణ్ణి చూడాలని కోరుతున్నాడు. అతన్ని తీసుకువెళ్ళడానికి నేను అయోధ్యకు వచ్చి వివాహాల కోసం మీరంతా మిథిలకు వచ్చారని విని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. దశరథుడు ప్రియాతిథి అయిన యథాజిత్తును బాగా గౌరవించి కొడుకులతోనూ మహర్షులతోనూ ఆ రాత్రి సుఖంగా గడిపాడు. తెల్లవారాక అప్పుడు చెయ్యవలసినవన్నీ ముగించుకుని మహర్షులందరినీ వెంటబెట్టుకుని యజ్ఞశాలకు వెళ్ళాడు. రాముడు శాస్త్రసమ్మతమైన విజయ ముహూర్తాన చక్కగా అలంకరించుకుని ఉండిన తమ్ములు కూడా రాగా మంగళాచారాలన్నీ ముగించుకుని వశిష్ఠుడు తక్కిన మహర్షులు బయలుదేరగా వారి వెంట వెళ్ళి తండ్రి దగ్గర కూర్చున్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి జనకుని దగ్గరకు వెళ్ళి, రాజా, కృత కౌతుక మంగళులైన కుమారులతో కూడా వచ్చి దశరథుడు కన్యాదాతలైన మీకోసం నిరీక్షిస్తున్నాడు. కన్యాదానం చేసిన వారికి స్వీకరించిన వారికి కూడా సకల అర్థాలు సిద్ధిస్తాయి కనుక నువ్వు కన్యాదానాలు చేసి స్వధర్మ ఫలం అనుభవించు అని చెప్పగా, జనకుడు, మహాత్మా, మిమ్ము అడ్డు పెట్టడానికి ఇక్కడ ద్వారపాలకులు ఎవరున్నారు? ఇక్కడికి దయచేయడానికి మీకొకరి ఆజ్ఞ ఎందుకు? ఇదంతా మీదే గదా. మీ ఇంట మీకు అడ్డేమిటి? కృత కౌతుక సర్వస్వలయి అగ్నిజ్వాలలలాగా నా కన్యలు అరుగు వేది మూలం మీద కూర్చుని ఉన్నారు. నేను సర్వము సిద్ధపరచుకుని ఈ వేది దగ్గర ప్రతిష్ఠున్నయి ఉన్నాను. ఆలస్యం ఎందుకు? మీ దశరథుడు వచ్చి అంతా నెరవేర్చుకోవచ్చునే అన్నాడు. దాని మీద దశరథుడు కొడుకులతోనూ మహర్షులతోనూ లోపలికి వచ్చాడు. అప్పుడు జనకుడు వశిష్ఠునితో, మహర్షులందరితోనూ కలిసి లోకాభిరాముడైన రామునికి వివాహ కార్యం జరిగించవయ్యా అని కోరాడు. అందుకు అంగీకరించి వశిష్ఠుడు విశ్వామిత్రుడిని శతానందుని దగ్గర ఉంచుకొని వారితో పర్యాలోచన చేస్తూ అరటి చెట్లతోనూ కొబ్బరి ఆకులతోనూ లతలు మొదలైన వాటితోనూ అలంకరించబడి ఉండిన పందిరిలో మధ్యగా శాస్త్రోక్తంగా వేది కల్పించి అది గంధ పుష్పాక్షాదులతో అలంకరించి అంకురార్పణ చేసిన వివిధ పాలికలు, ధూమపాత్రలు, సృక్సువాలు, అర్ఘ్యపాత్రలు, లాజపాత్రలు, అక్షతల పాత్రలు మొదలైనవన్నీ చేర్పించుకొని వేది అంతా దర్భలు పరిచి మంత్రయుక్తంగా అగ్ని ప్రతిష్ఠ చేసి హోమాలు చేశాడు. అప్పుడు జనకుడు సర్వాభరణ భూషితురాలై ఉన్న సీతను తీసుకువచ్చి ఎదుట కూర్చోబెట్టి, కౌసల్యానందవర్ధన, రామా, ఇదిగో నా కూతురు సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెను అంగీకరించి పాణిగ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగా అనుసరిస్తుంది అని చెప్పి మంత్రపూతమైన జలం రాముని చేతిలో విడిచాడు.
అప్పుడు దేవదుందుభులు మోగాయి, పూలవాన కురిసింది. దేవతలు మునులు సాధువాదం చేశారు. తరువాత మళ్ళీ జనకుడు, లక్ష్మణ ఇలారా, ఆలస్యం ఎందుకు, ఇదిగో మా ఊర్మిళ, ఈమెను అంగీకరించి పాణిగ్రహణం చెయ్యి. భరతుడా, ఇదిగో మా మాండవి, ఈమెను అంగీకరించి పాణిగ్రహణం చెయ్యి. శత్రుఘ్నుడా, ఇదిగో మా శృతకీర్తి, ఈమెను అంగీకరించి పాణిగ్రహణం చెయ్యి. దశరథపుత్రులారా, మీరందరూ సౌమ్యులు, మీరందరూ సుచరిత్రులును సువ్రతులును ధర్మపత్ని సహితులై సుఖించండి అన్నాడు. జనకుడు ఇలా చెప్పగా వశిష్ఠుని అనుమతి పొంది రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వరుసగా సీతను, ఊర్మిళను, మాండవిని, శృతకీర్తిని పాణిగ్రహణం చేసి స్వీకరించారు. మరిన్ని వారు ధర్మపత్ని సహితులై అగ్నిహోత్రానికి, జనకునికి, ఋషులకు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. ఇలాగ పాణిగ్రహణ మహోత్సవం జరగగా ఆకాశంలో దేవదుందుభులు మోగాయి, పూలవాన కురిసింది, గంధర్వులు పాడారు, అప్సరసలు ఆడారు. తరువాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ నవోఢలతో విడిదికి వెళ్లారు. దశరథుడును మహర్షులను బంధువులను వెంటబెట్టుకుని మహోత్సాహంతో వెళ్ళాడు.